జనగాం జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా సజావుగా జరపడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే నామినేషన్ పత్రాలకు జతపరచాల్సిన ధృవపత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అలాగే పలు సలహాలు సూచనలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మున్సిపల్ ఎన్నికలు జరపడానికి ఈ నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేస్తూ జనగాం జిల్లాలో జనగాం మున్సిపాలిటీలో 30 వార్డులు, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు, మొత్తం 48 వార్డులకు నామినేషన్ స్వీకరిస్తున్నట్టు తెలిపారు. తదనుగుణంగా ఎన్నికలు నిర్వహించడానికి ఈ నెల 28, 29 మరియు 30 తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ అన్నారు. నామినేషన్ వేయాలనుకునే అభ్యర్థులు చివరి రోజున హడావిడితో ఇబ్బందులు పడకుండా ముందుగా నామినేషన్ దాఖలు చేయడానికి వీలు కల్పించుకోవాలని కలెక్టర్ కోరారు. సో మనందరికి తెలిసింది, సో మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రావడం జరిగింది 27th. సో 28, 29, 30 3 డేస్కి నామినేషన్ అనేది దాఖలు చేయడానికి డేట్ షెడ్యూల్ చేయడం జరిగింది. దయచేసి ఇంకా చాలా ఈరోజు జనగాం మున్సిపాలిటీలో 30 వార్డ్స్ అండ్ గన్పూర్లో ఒక 18 వార్డ్స్, మొత్తం 48 వార్డ్స్కి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ ఈరోజు జనగాం మున్సిపాలిటీలో కూడా హెల్ప్ డెస్క్ మరియు నామినేషన్ ప్రాసెస్ చూడడం జరిగింది. అంతా సజావుగా జరుగుతుంది. ఆ నామినేషన్ అయిన వెంటనే కూడా టీపోల్లో కూడా ఈ డేటా ఎంట్రీ జరగడం జరుగుతుంది. సో ఇంకా చాలా వార్డ్స్లో ఇంకా నామినేషన్స్ వేయాల్సిన ఇంకా ఖాళీగా ఉంది, ఎంటీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇంకా నామినేషన్ వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రేపు లాస్ట్ అవర్లో వచ్చేసి ఇబ్బంది పడే బదులు ఈరోజు రేపు కొద్దిగా ప్రశాంతంగా మీరు వచ్చి వేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి మా యొక్క అధికారులు అందరూ కూడా మేము అన్ని సన్నాహాలు చేయడం జరిగింది.